బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య మరి భీకర దాడులు ప్రారంభమయ్యాయి. హార్మజ్ స్ట్రైట్ దగ్గర మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. మిసైల్స్ బాంబులతో దాడులకు తెగబడింది. రెండు దేశాల నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్లో రాడార్ సిస్టమ్స్, డ్రోన్ కమాండ్ సెంటర్స్ వీటిని టార్గెట్గా చేసుకుని అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులకు దిగింది. ప్రతీకారంగా కువైట్లోని అమెరికా మిలిటరీ బేసెస్ని టార్గెట్గా చేసుకుంది ఇరాన్. రెండు వైపుల నుంచి మిసైళ్ల వర్షం కురుస్తూ ఉంది. కువైట్పై దాడితో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ నెలకొంది. సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ పేరుతో దాడులు చేసినట్లు అమెరికా చెప్పుకొచ్చింది. సీజ్ ఫైర్ను ఉల్లంఘించింది అమెరికాని అంటూ ఇరాన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తుంది. తమ డ్రోన్పై దాడి చేసినందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఆపరేషన్ చేశామంటోంది అమెరికా. చూస్తూ ఉన్నారు. ఇటు రెండు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి చర్చలు కొలుక్కొచ్చినట్టే వస్తుందనుకుంటున్నాం కదా. డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాస్త గ్లోబల్గా ఆ పరిణామాలు కూడా మారుతూ ఉన్నాయి. ఏదో శాంతి వైపు దారి తీస్తున్నాయి అనే అర్థం వచ్చేలాగా పరిణామాలు మారుతున్నాయి. ఈ టైంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇరాన్పై అమెరికా దాడులకు పాల్పడింది. ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ దాడికి పాల్పడింది. అంటే ఇరాన్ మీద అమెరికా దాడికి పాల్పడితే ప్రతిగా అమెరికా మీద కాకుండా నేరుగా ఇటు కువైట్లోని కొన్ని ప్రాంతాల మీద ఇటు అంటే కువైటే కాదు అమెరికా బేసెస్ మీద అటాక్కి దిగింది ఇరాన్. ఇటు రెండు వైపులా బాంబుల మోతతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతోంది. అమెరికా దళాలు ఇరాన్లోని గురుక్ నగర్, ఖేష్మి ద్వీపంలోని అక్కడున్న సైనిక స్థావరాలు ఉంటాయి కదా, ఆ మిలిటరీ బేసెస్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి వాటిని టార్గెట్గా చేసుకుని దాడులకు దిగాయి. అయితే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ దాడులు చేశామని చెప్పి అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చింది. అయితే ఇంటర్నేషనల్ బోర్డర్స్ కావచ్చు, అయితే ఇంటర్నేషనల్ వాటర్స్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ MQ-1 డ్రోన్ని పేల్చేయడం, దాంతోపాటు అటు ఇరాన్ వ్యవహరిస్తున్న తీరికే ఆ రియాక్షన్ కానీ తాము ఈ దాడికి పాల్పడినట్లు అమెరికా చెప్పుకొచ్చింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గ్రౌండ్ స్టేషన్, దాంతోపాటు వాళ్ళ అటాకింగ్ డ్రోన్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. వీటి నుంచి వాళ్ళ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉంది. అంటే ఏ క్షణానైనా అమెరికా యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్న సందర్భంలో అబ్రహం లింకన్తో పాటు గ్రాల్డ్ ఇవన్నీ అటు మోహరించున్న సందర్భం కదా. సో వాటికి ముప్పు పొంచి ఉందని చెప్పి అమెరికా భయం. అందుకే మేము దాడి చేశాం. సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్పై అమెరికా దాడి చేస్తుందని చెప్పి ఇరాన్ IRGC క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి ప్రతిదాడికి కూడా పాల్పడింది ఇరాన్. అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని చెప్పుకొచ్చింది. వాళ్ళ ఏరోస్పేస్ ఫైటర్స్ ఇక్కడ దాడికి దిగాయని చెప్పుకొచ్చింది. కానీ ఏ బేస్ మీద దాడి చేస్తారో మాత్రం ఇక్కడ IRGC క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొన్ని గంటల ముందు కువైట్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ మిసైల్స్ని గుర్తించి వెంటనే యాక్టివేట్ చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతోపాటు హార్మోజ్ను నియంత్రించాలంటే ఇరాన్ ఖేష్మి మిసైల్ సిటీ కూడా ధ్వంసం చేయడం అమెరికాకు చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ సిటీ ఉంటుంది. అక్కడ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో నౌకర్ను టార్గెట్ చేసుకోవడం కోసం వీటిని వాడతారనేది ఇక్కడ వినిపించమాట. అక్కడ ఏమున్నాయి? గ్రాడ్ 380 HY-2 సిల్క్ వామ్స్. ఇరాన్ ఇక్కడ వాటిని రెడీగా ఉంచింది. వీటితో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏకంగా 800 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న QAM-1, ఖైబర్ షెకన్, ఖద్రా, ఇమాద్ ఈ మిసైల్స్ను కూడా అక్కడ సెక్యూర్ చేసింది. ఇలా వీటితో దాడి చేసే అవకాశం ఉంది. స్పీడ్ బోట్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంది. తీర ప్రాంత మిసైల్స్ బ్యాటరీస్ కూడా అక్కడ ఉన్నాయనేది బలమైన వాదన. అండ్ ఇక్కడ రెండు వైపులకు కూడా బాంబుల వర్షం కురుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కువైట్ పైకి మిసైల్స్ వస్తూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో ఇంకోసారి హై టెన్షన్ నెలకొంది. గత కొన్ని వారాలుగా కాల్పుల విరమణకు తూట్లు పడుతూ వస్తూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ దేశాలు ఒక మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ వీకెండ్లో ఇరాన్ ఫోర్సెస్ IRGC అమెరికాకు చెందిన MQ-1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చేస్తుంది. అమెరికా సైన్యం ఇరాన్లోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంది ఇరాన్. వెంటనే దాడులు ప్రారంభించింది. కువైట్ బార్డర్స్లో మిసైల్స్ని, డ్రోన్స్ని పేల్చేసింది. అమెరికా సైన్యానికి ఒక కీలకమైన ఎదురు దెబ్బ అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సెంట్రల్ కమాండ్ దీని మీద ఒక క్లారిటీ ఇస్తోంది. ఏముంటుందంటే కనుక అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న అమెరికన్ డ్రోన్ని ఇరాన్ కూల్చేసింది. అందుకే దీనికి ప్రతిగా మేము దాడికి పాల్పడ్డాం అని చెప్పుకొచ్చింది. గెరుక్ నగరం అలాగే ఖేష్ ఈ ద్వీపంలో ఉన్న ఇరాన్ రాడార్ సిస్టమ్స్ని డ్రోన్
కంట్రోల్ సెంటర్స్ని టార్గెట్ చేసుకుంది అమెరికా. దీంతో అక్కడ యుద్ధ విమానాన్ని రంగంలోకి దించి బాంబుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, రీజనల్ బోట్స్ ఉంటాయి కదా అక్కడ, లేకపోతే రీజనల్ వెషల్స్ కావచ్చు, ప్రాంతీయ నౌకలు అంటూ ఉంటారు, వాటికి ముప్పుగా ఏర్పడింది వీటితోని అని చెప్పి అమెరికా చెప్తూ వస్తోంది. అందుకే మేము 2 ఆత్మాహుతి డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేస్తామని చెప్పి అమెరికా ప్రకటించుకొచ్చింది. అయితే దీంట్లో అమెరికా సైనికులకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి క్లారిటీ ఇచ్చింది కూడా. అయితే ఇదే కాంటెక్స్లో తెల్లవారుజామున ఈరోజు, అంటే వాళ్ళకి స్థానిక కాలమాన ప్రకారం కువైట్ దేశంపై కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ మిసైల్స్ వచ్చాయి. దీని వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే అడ్డుకుంది. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వన్స్ అలర్ట్ అయితే కనుక ఏం జరుగుతుందో మనకు తెలుసు. వన్స్ అలర్ట్ అయిందంటే కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ని గుర్తించి గాల్లోనే పేల్చేస్తుంది. అయితే ఈ దాడికి తామే బాధ్యులం అంటూ ఏ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు ఇప్పటికీ. ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, లేకపోతే ఇరాక్లోని ఇరాన్ అనుకూల షియా సాయుధ మూటాలి దాడికి ఒడిగట్టు ఉండొచ్చు, లేకపోతే దాడికి పాల్పడి ఉండొచ్చు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. అయితే అమెరికా దాడులకు రియాక్షన్గా ప్రతిస్పందనగా ఇటు ఇరాన్ కూడా దాడులకు దిగింది. అయితే ఇదంతా కూడా సప్లై చైన్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్ కావచ్చు, లేకపోతే నేచురల్ గ్యాస్, ఇదే కదా కీలకం. కాబట్టి ఈ దాడులు పెరగడం, ఈ దాడులు మరింత ఉధృతం అవ్వడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు ఈ అంశం మీద ఇంటర్నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున వార్తలు గుప్పించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా మారిపోతున్నాయి, రోజు రోజుకి క్షీణించుకుపోతున్నాయి. ఇద్దరి మధ్య ఆ దాడుల పరిస్థితి, అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే యుద్ధం 94వ రోజుకు చేరుకుంది. అమెరికా ఇరాన్ సైట్స్ మీద దాడికి పాల్పడింది. ఇటు ఇరాన్ ప్రతిగా కువైట్లో ఉన్న అమెరికన్ బేసెస్ని దాడి చేసుకొని, అంటే కువైట్లో ఉన్న అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడిందా? అది ఇరానా లేకపోతే ఇరాన్ మద్దతుదారులా? ఇప్పటివరకు అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే పీస్ డీల్ జరుగుతున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ జరగడం అనేది ఆ పీస్ డీల్కి తూట్లు పడే అవకాశం ఉంది. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్లో అక్కడ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా రిసిగ్నేషన్ ఇచ్చారు. ప్రస్తుతం దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. ఆయన రాజీనామా ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. IRGC వల్ల అసంతృప్తితో ఉన్నారు, ఎందుకంటే మొత్తం కమాండ్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు, ఎక్కడ మాట వినటం లేదు అని అసంతృప్తితోనే ఆయన రిజిగ్నేషన్ చేశారనేది. సో విషయం మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఇరాన్కి గట్టి ఎదురు దెబ్బ. ఇరాన్ రాడార్ సిస్టమ్తో పాటు ఇంకొన్ని కీలకమైన వాళ్ళ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేసుకుంది. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎందుకు ఇక్కడ ఎస్పెషల్లీ ఈ కొన్ని లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్ని దాడి చేసింది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని టార్గెట్ చేసింది. వీటన్నిటిని కూడా టార్గెట్ చేసింది అక్కడ. దాంతోపాటు అండర్ గ్రౌండ్ సిటీలో ఉన్న యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్న ప్రాంతం, ఆ మిసైల్ సిటీ అంటూ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేసింది. యుద్ధం 94వ రోజుకు చేరుకుంది, కానీ ఎక్కడ తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.